ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సూపర్ మార్కెట్ లో ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇవాళ ఎక్కడికి వెళ్ళబోతున్నానో ఏంటనేది ఈ వీడియో చూపిస్తాను, చూడండి. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, మిస్ చేయకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తానికైతే ఎక్కడికి వెళ్ళబోతున్నానో చెప్తున్నాను. డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. మాన్విత్ ఊకే సూపర్ మార్కెట్కి వెళ్దామని అంటుండు. సో అందుకనేసి ఇక డీమార్ట్కి అయితే తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా, అసలు ఎంత అల్లరి చేసిండంటే షాప్ డీమార్ట్ అంతా పిచ్చి లేచిపోయింది మాకు. సో మొత్తానికైతే మెయిన్ రోడ్ దాకా నడుచుకుంటూ అయితే వచ్చాము. ఆ ఎత్తుగడ్డ ఎక్కేసరికి ఆ ఎండలో 2:33 అవుతుంది. ఆ టైంకి ఎండ మస్తు ఆయాసం అయితే వచ్చేసింది. సో మా ఆయన అయితే ఏటీఎంలో మనీ డ్రా చేయడానికైతే వెళ్ళాడు చార్జెస్కి. సో చూడండి, మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అక్కడ ఏటీఎంలో అయితే మనీ అయితే తీసుకున్నాక ఇక ఆటోలో అయితే మేము పంజగుట్ట వరకు ఆటోలో వెళ్ళాము. అక్కడ నుంచి బస్కి వెళ్ళాము. సనత్ నగర్ డీమార్ట్కి అయితే వెళ్ళాము. సో చూడండి, డీమార్ట్లో అయితే ఎక్కువ వీడియో అయితే తీయనీయలేదండి. ఎందుకు అని అంటే వీడియో ఆఫ్ చేసేయండి, తీయొద్దు వీడియో అని చెప్పారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సరే అనేసి మేము వీడియో అయితే ఎక్కువ తీయలేదు. సో కొంచెం అయితే వీడియో తీసాము బయట. సో ఆటో అయితే ఎక్కాము. చూడండి, అన్విత్ బాబు అయితే బాగా అల్లరి చేస్తాడు. డీమార్ట్కి వెళ్ళాకైతే వీడియో అక్కడ తీసాను మళ్ళీ వీడియో. చూడండి ఎంత షాపింగ్ చేసాము ఏంటి అనేది చూపిస్తాను. చివరిలో నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ చూపిస్తాను. చూడండి, ఎంత బిల్ అయిందో కూడా చూపిస్తాను. మీలో ఎంతమంది ఇలా మీ పిల్లలు అడిగితే డీమార్ట్ షాపింగ్కి తీసుకెళ్తారో ఏంటనేది కామెంట్ చేయండి. మొత్తానికైతే డీమార్ట్కి అయితే వచ్చేసామండి. చూడండి, లోపలికైతే వెళ్తున్నాము. అన్విత్ బాబు చూసేసి సూపర్ మార్కెట్ యాహూ అని ఆడుతున్నాడు. సో అందరు అదిగో వెళ్దాం మమ్మీ మనం వెళ్ళిపోదామని అంటే ఆ ట్రాలీ అక్కడ ఉంటాయండి ట్రాలీస్, అవి తీసుకొని వెళ్ళాలనేసి నేను ఆపాను. అయితే ఇక అది తీసుకున్న ఆ ట్రాలీలో ఇక మా టిల్లు బాబుని అయితే కూర్చోబెట్టాను. టిల్లుని కూర్చోబెట్టినాక అన్విత్ కూడా నేను కూడా కూర్చుంటా మమ్మీ అని ఒకటే చేస్తాడు. ఇక వాడు కూర్చున్నాడు కదా, ప్లేస్ లేదు కదా అని నేను అనుకున్నాను. కానీ ఆ లోపల మనం సరుకులు వేసుకునే దాంట్లో అయితే కూర్చున్నాడు. ఇక మొత్తం దాంట్లోనే కూర్చున్నాడు. చాలా మస్తు ఎంజాయ్ చేసిండు. అదిగోండి, అస్సలు ఆగుతలేడు. నేను కూర్చుంటా ఆఖరికి కూర్చున్నాడు కూడా. సో షాపింగ్ ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాము. లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రీ అక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే లాక్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాను, లాక్ చేయించాను. వాళ్ళ డాడీ అన్వితని కూడా కూర్చోబెట్టాడు. దాంట్లో ఇద్దరిని అయితే తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయితే ఇస్తున్నాను. ఒకటే నవ్వుడు వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. అన్విత్ బాగా ఎంజాయ్ చేశాడండి. చూసారు కదా, చూడండి. ఇలా ఎంతమంది మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారో కామెంట్ చేయండి. సో లోపలికైతే వెళ్ళాము. చూడండి,
ఇక లోపలికి వెళ్ళినాక నాకు అది కావాలి, నాకు చాక్లెట్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని ఆయనకు సంబంధించిన అన్నీ వేసుకున్నాడండి. ఆయన వేస్తూ ఉండడం, నేను తీస్తూ ఉండడం, వేస్తూ ఉండడం, తీస్తూ ఉండడం అయింది. అసలు షాపింగ్ అయితే పిచ్చి పిచ్చిగా చేసిండు, అల్లరి మొత్తము. అందుకనే దిగిండు. ఇక మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఇక దాంట్లోనే కూర్చున్నాడు. ఇక వీడియో అయితే తీయనీయలేదండి, ఇక్కడే ఆపేశారు, వీడియో ఆఫ్ చేయించేశారు. సో లాస్ట్కి అయితే చూపిస్తాను ఏమేమి తీసుకున్నానో ఏంటో అనేది చూడండి. నేను అక్కడ చాలా తక్కువనే ఉన్నాయండి కాస్ట్, 1+1 ఆఫర్స్ కూడా ఉన్నాయి. బాగుంది, తక్కువలోనే వచ్చేసాయి అన్నీ. ఒకటి ఇస్తే ఇంకొకటి కావాలి, ఒకటి ఇస్తే ఇంకొకటి కావాలని ఒకటే అడుగుతాడు అన్విత్ బాబు. సో ఇక ఇక్కడతోనే ఎండ్ అయితే చేయించారు వీడియోని. ఎంతో ఎగ్జైట్గా వెళ్ళాం, మంచిగా వీడియో తీసుకోవచ్చు, నాకు కూడా ఒక వీడియో అవుతుంది, అన్విత్ బాబుకి చూపించినట్టు అవుతుంది అని అనుకున్నాను. ఆఖరికి నాదంతా ఫ్లాప్ చేసేసిళ్ళు. మొత్తానికైతే అదిగోండి బయటకైతే వచ్చేసాము సామాన్లు అన్నీ తీసుకొని. అప్రాక్స్ 2-3 అవర్స్ పట్టింది. అదిగోండి టిల్లు బాబు హాయ్ చెప్తుండు. టిల్లుకి చెప్పులు కొన్నాము, అమ్మ మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆ చెప్పులు వేసుకొని రాత్రి అంతా అట్లనే తిరుగుకుంటా, ఆ చెప్పులకు లైట్స్ వస్తున్నాయి, నైట్ తిరుగుకుంటా ఆ లైట్స్ వస్తా అంటే హ్యాపీగా. వానికి చెప్పుల పిచ్చి, చీపిరి చెప్పులు ఇవి కావాలి. ఇక చిన్నపిల్లలందరూ ఆల్మోస్ట్ అట్లనే ఉంటారు. అన్విత్ కూడా అప్పుడు చిన్నప్పుడు అలానే చేశాడు. సో చెప్పులు మా చెప్పులు తీసుకొని వేసుకుంటా ఉండే. ఆయనకు కూడా మంచిగా చెప్పులు తీసుకుంటే ఇక వేసుకొని మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకున్నాడు. ఇక డిమార్ట్కి వస్తే కంపల్సరీగా ఐస్ క్రీమ్ అయితే తీసుకోవాలి కదండి. అక్కడ ఐస్ క్రీము 15 రూపీసే, తక్కువనే ఉంది కాస్ట్. 2 ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాను. టిల్లుకి సగం, నేను సగం, అన్విత్కి ఒకటి మొత్తం. మా ఆయన తినడు. టిల్లు బాబుకి అయితే ఆయన మొత్తం తినలేడు కాబట్టి ఆయన సగం, నేను సగం అయితే తిన్నాము. సో ఇక్కడేనండి కూపన్ తీసుకున్నారు, అది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే మా ఆయన చెప్పంగానే. మొత్తానికైతే